మన దేశంలో ముస్లింల పండుగలు ముస్లింలు జరుగుతాయి, క్రైస్తవ పండుగలు క్రైస్తవులు జరుగుతాయి, హిందువుల పండుగలు హిందువులు జరుగుతుంటాయి. ఎవరి దానికి మన దానికి పర్మిషన్ కావాలని అడుగుతున్నాం కానీ ఎదుటోళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దని గొడవ పడట్లేదు ఎక్కడ. అలాంటిది బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రభుత్వం మారిపోయి అక్కడ అరాచకం వైపుకి దారితీస్తున్నటువంటి దశలో చివరికి భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఏమని అంటే దసరా శరన్నవరాత్రుల సందర్భంగా జరిగే దుర్గా పూజలు బంగ్లాదేశ్లో నిర్వహించడానికి వీల్లేదు, తద్వారా ఆ భూమి అపవిత్రం అవుతుందంట, ఆ భూమి అవమానించబడుతుందంట, అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలకు విరుద్ధమాట. ఇన్ని దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి దాంట్లో మార్పు అనమాట. ఏంటి అంటే కొత్తగా ఏదైతే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని వచ్చిందో వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి అరాచకానికి సజీవమైనటువంటి సాక్ష్యం. దుర్గా పూజలు చేసి అపవిత్రం చేయకూడదంటూ ర్యాలీలు చేస్తున్నటువంటి వాళ్ళు ఒకనాడు పాపం మన కర్మగాలి వాళ్ళు ఒకప్పుడు హిందువులే కాబట్టి ఇప్పుడు ఆ హిందుత్వాన్ని ద్వేషిస్తూ తిరుగుతున్నారు.